హాయ్ అండి. నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఇండియన్ టాలెంట్. నేను ఈరోజు ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. దీని పేరు చంద్రకాంతులు. మా ఊళ్ళో అయితే దీన్ని చంద్రకాంతులు అని అంటారు. మీ ఊళ్ళో ఏమంటారో చెప్పండి. పెసరపప్పుతో పచ్చి కొబ్బరి, పెసరపప్పు యూజ్ చేసి నేను ఈ స్వీట్ రెసిపీ చేయబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. తక్కువ టైంలో అయిపోతుంది. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ స్టార్ట్ చేద్దాము. ఈ కప్పుతో 1 కప్పు పెసరపప్పు నేను వాటర్లో వేసాను 1 అవర్ ముందు. బాగా నానిపోయింది కదా. ఈ వాటర్ లేకుండా ఈ పప్పుని మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఫస్ట్ ప్రొసీజర్. పప్పు అంతా వాటర్ లేకుండా చూస్తున్నారు కదా, వాటర్ లేకుండా పప్పు అంతా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా పప్పు అంతా మిక్సీ జార్లో వేస్తాను కదా. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఇంకోండి గ్రైండ్ చేస్తాను, చూసారా మెత్తగా ఉంది కదా. ఇది పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందామండి. కళాయి పెట్టుకున్నాను. దీంట్లో 1 కప్పు కొబ్బరి తురుమండి, పచ్చి కొబ్బరి ఇది. దీన్ని తురుము చేశాను. 1 కప్పు కొబ్బరి తురుము వేసి దీన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు, అంటే కొద్దిగా గోల్డ్ కలర్ రావాలండి. ఇది పచ్చి కొబ్బరి వేగాలి, వేగితేనే బాగుంటుంది. గోల్డ్ కలర్ వచ్చింది కదా, ఇది మాత్రం వేగితే సరిపోతుంది. ఇది ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టు. అయితే మనం పప్పు తీసుకుంటాము, అదే కప్పుతో 1 కప్పు పంచదార, 2 కప్పులు వాటర్. పంచదార కరుగుతుంది కదా. ఈ టైంలోనే దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ యాలకులు, పంచదార కలిపి మిక్స్ చేశాను, అది 1 స్పూన్ వేసాను. కొబ్బరి తురుము ఇది కూడా వేసేస్తున్నాను. వేడైతే సరిపోతుందండి. వేడయ్యాయి కదా, వేడి తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఆ పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, అది కూడా వేసేసి పట్టుకునేటప్పుడు కొద్దిగా టైట్ అనిపిస్తే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం కదండి. ఇది ఉండలు లేకుండా సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు ఇది దగ్గరికి అవుతుంది. చూసారు కదా, దగ్గర పడుతుంది. దీనికి ఎక్కువ టైం పట్టదండి. వాటర్లోంచి వేయగానే ఇది దగ్గర కావడం స్టార్ట్ అవుతుంది. సిమ్లోనే ఈ ప్రాసెస్ అంతా జరగాలి, లేకపోతే కిందన అడుగంటుతుంది. పెసరపప్పు అడుగంటితే అంత టేస్ట్ బాగోదండి. మీరు సిమ్లో పెట్టుకొని కంటిన్యూ కలుపుతూ ఉండాలి. మరి కొద్దిగా దగ్గర పడాలి. ఈ టైంలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నామండి. ఇందులో నెయ్యి వేసుకోవడం వలన ఈ స్వీట్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు వేసుకోండి. ఒకవేళ నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే అది స్కిప్ చేయొచ్చు. ఈ స్వీట్కి ఒక కప్పు పప్పుకి 1 కప్పు పంచదార అయితే సరిపోతుంది. ఒకవేళ స్వీట్ ఇంకా కొద్దిగా ఎక్కువ కావాలి అనిపించే వాళ్ళు ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా పంచదార తీసుకున్నా పర్వాలేదండి. చూసారు కదా, దగ్గర పడుతుంది. ఇంకొద్దిగా దగ్గర పడినాక స్టవ్ ఆఫ్ చేసుకో కదా. ఈ మాత్రం చిక్కబడితే సరిపోతుంది. చూడండి, ప్లేట్ ఈ స్పూన్ నుంచి కిందకి జారట్లేదు. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం. ఒక కాటన్ క్లాత్ వేసుకున్నానండి కిందన. ఆ క్లాత్ పైన చల్లారి పెట్టుకోవాలి. ఇదంతా క్లాత్లోకి తీసేసుకుందాం. క్లాత్ పైనకి ఒక కప్ ఏదైనా తీసుకొని కప్తో ఇలా చేసేస్తే ఈక్వల్గా అవుతుంది. చూసారు కదా, చేతితో అయినా చేయొచ్చు, కానీ వేడిగా ఉంటుంది కదా, అందుకని ఆ కప్తో ఇలా చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చూసారు కదా, రెడీ అయిపోయిందండి. ఇలా చూసుకుంటే మన చేతికి అంటకుండా పొడి పొడిగా ఉండాలి, చల్లగా అయిపోవాలి. దీన్ని ఇప్పుడు కట్ చేసుకుందాం. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేశానండి. చూసారు కదా, మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. ఈ డిష్ అయితే మాత్రం ఈ షేప్లోనే కట్ చేస్తారు. చేయడానికి ఆయిల్ పెట్టుకున్నాను. ఇందులో ఒక్కొక్కటిగా ఈ ముక్కలు వేసేయాలి. ఈ డిష్ చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. మళ్ళీ ఆయిల్ కూడా లాగదండి.
ఒకవైపు వేగాయి, ఇంకా రెండో వైపు నేను టైం చేస్తున్నాను. చూసారు కదండి, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇది తీసేయాలి. స్వీట్ ఐటెం చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈజీగా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. అది మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సడన్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినట్టయితే స్వీట్ పెట్టాలనుకుంటాం కదా, అలాంటి టైంలో ఈ స్వీట్ రెడీ చేసి మనం సర్వ్ చేయొచ్చండి. ఈ స్వీట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.